ప్రభువునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. బెదరకుడి, రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 4వ చరణంలో దేవుడి మాటలు దైవజనుడు మోషే ద్వారా దేవుడు తన ప్రజలైనటువంటి వారికి తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఇశ్రాయేలు ప్రజలు దరిదాపు 40 సంవత్సరములకు పైగా అరణ్య యాత్రలో వారు కానాను వెళ్ళడానికి ప్రయాణం చేస్తూ వచ్చినారు. వారు బానిసలుగా ఉన్నటువంటి దినములలో, వారు బానిసత్వంలో మగ్గిపోతున్నటువంటి దినములలో ఎంతగానో వేధించబడుతూ బాధించబడుతూ వచ్చినప్పటికీ దేవుడు వారి ప్రార్థనను ఆలకించి పరము నుంచి దిగి వచ్చి దాస్యపు శృంఖలాల నుంచి వారిని విడిపించి దేవుడే వారికి రక్షకుడై ఉండి నడిపిస్తూ వచ్చినట్లుగా మనం చూడగలం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, పాపము బానిసత్వంలో ఉన్నటువంటి మానవాళి కొరకై దేవుడు ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితం ఈ లోకాన్ని ఖరీదించి పాపపు యొక్క బానిసత్వం నుంచి మానవాళిని విడిపించే దాని కొరకై ప్రభువైన క్రీస్తు వారు సిలువలో ఆయన బలిగావిస్తూ వచ్చినాడు. అలాగున శత్రువైన అపవాది యొక్క తలను సిలువలో చితకద్రొక్కి గొప్ప విజయాన్ని యేసుక్రీస్తు ద్వారా ప్రపంచానికి దేవుడు ఆధ్యాత్మికంగా దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు. మరి ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 25వ వచనంలో దేవుడు అంటున్నాడు, ఏ మనుష్యుడును మీ ఎదుట నిలవడు, తాను మీతో చెప్పినట్లు మీ దేవుడైన యెహోవా మీరు అడుగుపెట్టు దేశమంతటి మీద మీ బెదురు భయము పుట్టించును. ఇలాగున దేవుడు తన ప్రజలను గురించి మాట్లాడుతూ అనేక విషయాలను దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో దేని గురించి మనం భయపడుతున్నాం, దేని గురించి మనం కలవరపడుతున్నాం, వీటిని గురించి మీరు భయపడక బెదరక ప్రభు వైపు నమ్మిక ఉంచి విశ్వాసంతో మనం ముందుకు సాగాలని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. ప్రియమైనటువంటి దైవజనమా, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెపు రంగములో ఓపికతో మనం పరిగెత్తాలని దేవుడు మనకు సెలవిస్తూ ఉంటున్నాడు. ఎప్పుడైతే మనం ఆయన వైపు చూసి మనము పరిగెట్టే వారంగా ఉంటామో, మరి మన యొక్క జీవితంలో దేవుడు విజయాన్ని మనకు అనుగ్రహించేవాడుగా ఉంటాడు. అలాగన ప్రభు మనకు సహాయం చేయనుగాక.